పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురానికి చెందిన ఆయన అభిమాని వినూత్నంగా అభిమానం చాటుకున్నాడు. మదిరెడ్డిపల్లికి చెందిన ఆనంద్ పట్టు చీరపై పవన్ కళ్యాణ్ రూపాన్ని చిత్రించి అందరినీ ఆకట్టుకున్నాడు. 2 రోజుల పాటు శ్రమించి ఈ చీరను తయారు చేసినట్లు ఆనంద్ చెప్పాడు. తయారు చేయడానికి 25,000 రూపాయలు ఖర్చయిందని, త్వరలోనే ఆ చీరను పవన్ కళ్యాణ్కు అందిస్తామని ఆనంద్ చెప్పారు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాను. ఆయన సినిమా సందర్భంగా ఒక చిన్న కానుక ఇవ్వాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ సినిమా సందర్భంగా ఈ పట్టు చీరను వేసి ఆయనకే స్వయంగా నేనే ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా మా స్నేహితుడు ధర్మవరం డిజైనర్ సత్తి అని ఆయన సహకారంతోనే ఇది నేను చేయగలిగాను. ఆయన డిజైన్ చేసి నాకు ఇవ్వడం వల్ల నేను దాన్ని తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురానికి చెందిన ఆయన అభిమాని వినూత్నంగా అభిమానం చాటుకున్నాడు. ముదిరెడ్డిపల్లికి చెందిన ఆనంద్ పట్టు చీరపై పవన్ కళ్యాణ్ రూపాన్ని చిత్రించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, చెప్పండి. అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ అభిమాని అయిన ముదిరెడ్డిపల్లికి చెందిన ఆనంద్ అనే అభిమాని తన అజ్ఞాతవాసి సినిమా విడుదల సందర్భంగా అజ్ఞాతవాసిలో వీణ పట్టుకుని ఉండే ఫోటోను పట్టు చీరలో మగ్గం మీద మేసి తన ప్రతిభను ప్రదర్శించాడు. ఇంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి 25వ సినిమాకు 25,000 అవకాశం అయిందని, దీంతో ఇతన్ని వారం రోజుల పాటు శ్రమించి ఈ పట్టు చీర తయారు చేశారని ఆనంద్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పవన్ కళ్యాణ్ కి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, ఈ విధంగానే సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శించి రాబోయే ఎలక్షన్ లో కూడా అతను సీఎం కావాలని కోరుకుంటారని ఆనంద్ చెప్తున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ జగదీష్.